దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క గురువారము మిడ్ వీక్ ఫెలోషిప్‌లో ప్రభు సన్నిధికి రావడానికి, ప్రభు సన్నిధిలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకిచ్చిన అవకాశమును బట్టి, అనుకూల వాతావరణ పరిస్థితులన్నిటిని బట్టి కూడా దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే విలువైన సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత 2 గురువారాలు కూడా దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అనే మాటను ధ్యానం చేస్తూ వచ్చాము. ఆ తదుపరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన, ఇద్దరు వ్యక్తుల దీనత్వము మరియు నమ్మకత్వము మనము ధ్యానం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దీనత్వము మరియు నమ్మకత్వము కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి ధ్యానం చేయాలని కోరుతున్నాడు. అయితే సమయాన్ని బట్టి ఈరోజు ఒక వ్యక్తి దీనత్వము మరియు నమ్మకత్వం గురించి ధ్యానం చేద్దాము. మరొకరి దీనత్వము, నమ్మకత్వము వచ్చే గురువారము ప్రభు చిత్తమైతే ధ్యానం చేద్దాము. ఇక ముందుకి కొనసాగితే అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయములో మొదటి వచనాల్లో మనము ఈ పరిస్థితిని అక్కడ చూస్తాము. యేసు ప్రభు శిష్యులు 12 మంది సువార్త ప్రకటిస్తూ ముందుకి కొనసాగుతున్న క్రమంలో రోజు రోజుకి శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నది. అయితే పరిచర్యలో విధవరాండ్ర పట్ల చిన్న చూపు చూపిస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద సణుగుతూ ఆ ఫిర్యాదులు శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు. అక్కడ ఆహారము వడ్డించేటువంటి పరిస్థితిలో విధవరాండ్ర పట్ల చిన్న చూపు చూపిస్తున్నారు. అంటే వారి పట్ల సరైన న్యాయం జరిగించట్ల, వారికి కావలసినటువంటి ఆహారము పంచిపెట్టట్ల. ఈ పరిస్థితిని గమనించినటువంటి గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద సణుగుతూ ఈ కంప్లైంట్ శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు. అప్పుడు 12 మంది అపోస్తలులు ఏమంటున్నారంటే, దేవుని వాక్యము బోధించటం మానేసి ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి ఓ పని చేయండి, మీలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాము, అంటే భోజనాలు వడ్డించే పనికి. అయితే మేమేం చేస్తామంటే ప్రార్థన, వాక్య పరిచర్యలో మేము ముమ్మరంగా ఉంటాము. మీరేం చేయాలంటే ఒక 7 ఏర్పాటు చేసుకోండి. ఆ 7 ఎవరు అంటే వాళ్ళకున్న ఉండాల్సిన అర్హతలు ఏంటంటే ఆత్మతో, జ్ఞానముతో నిండుకొని ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి. ఆ 7 సెలెక్ట్ చేయండి. వారికి పని అప్పగిస్తాము. మేమేమో ప్రార్థన చేయటము, వాక్య పరిచర్య చేయటంలో ముమ్మరంగా ఉంటాము. ఈ ఆలోచన వారందరికీ బాగానే ఉంది, అందరికీ నచ్చింది. అప్పుడు విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫను, అలాగే ఫిలిప్పు, ప్రొకరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియా వాడును అగు నికోలాసు అనే వారిని ఏర్పాటు చేసుకుంటారు. ఈ 7గురిలో మొదటివాడు స్టెఫను. ఆ స్టెఫనుకు సంబంధించి ఆయన లక్షణాలు, ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, వరాల గురించి వివరిస్తూ విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫను అని వ్రాయబడి ఉంది. అయితే ఈ 7 కూడా అపోస్తలుల ఎదుట నుంచోబెట్టి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి పరిచర్యలో భోజనాలు పెట్టడానికి నియమిస్తారు, ఫుడ్ సర్వింగ్ కోసం. ఎందుకంటే పరిచర్యలో విధవరాండ్ర పట్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి వారికి ఆహారము సరిగా వడ్డించట్లేదు, వారికి కావాల్సినవి సరిగా ఇవ్వట్లేదు. కాబట్టి మరి 7 ఎంపిక చేశారు. అయితే ఇక్కడ ఈ పరిస్థితి అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాల ప్రాంతంలో చూస్తాము. అయితే 7వ వచనంలో ఏం చూస్తామంటే దేవుని వాక్యము బహుబలముగా ప్రజలను దర్శిస్తూ ఉంటుంది. ఫలితంగా యెరూషలేములో అనేకులు యేసు ప్రభువు శిష్యులుగా మారుతున్నారు. యాజకుల్లో కూడా అనేక మంది ఆ విశ్వాసంలో చేరుతూ ఉన్నారన్నమాట. యేసు ప్రభు వారి విశ్వాసమును అంగీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి శిష్యులుగా తయారవుతూ ఉన్నారు చాలామంది. అయితే ఇప్పుడు
భోజనాలు వడ్డించటానికి నియమింపబడిన స్టెఫను గురించి మనము కొద్దిగా ఆలోచన చేయాలి. భోజనాలు వడ్డించటానికి నియమించబడిన స్టెఫను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ఇది మనము అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క దీనత్వము, నమ్మకత్వము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా! ఆ ఇద్దరిలో మొదటివాడు స్టెఫను. స్టెఫను కలిగి ఉన్న ఆత్మీయ స్థితి, ఆత్మ వరాలు ఒక్కసారి పరిశీలన చేస్తే, స్టెఫను ఆత్మతో నిండుకొనిన వాడు, జ్ఞానముతో నిండుకొనిన వాడు, మంచి పేరు కలిగిన వాడు. 3వ వచనంలో మరి శిష్యులు పెట్టిన అర్హతలు మరి గమనిస్తే ఇవే మాటలుంటాయి. 3వ వచనము అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. బ్రదర్స్, సెలెక్ట్ 7 men who are well respected and are full of the spirit and wisdom. We will give them this responsibility. Who are well respected and are full of the spirit and wisdom. ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పాటు చేసుకోండి అని శిష్యులు చెప్పారు కదా! మరి స్టెఫను విషయానికి వచ్చినప్పుడు ఆత్మతో నిండుకొనిన వాడు, జ్ఞానముతో నిండుకొనిన వాడు, మంచి పేరు కలిగిన వాడు స్టెఫను. అలాగే 5వ వచనంలో ఇంకొక క్వాలిటీ కూడా చూస్తాము స్టెఫనుకు సంబంధించి. సంపూర్ణ విశ్వాసముతో నిండుకొనిన వాడు స్టీఫెన్. 5వ వచనంలో ఈ విశ్వాసము అనే మాట కూడా చూస్తాము. 5వ వచనము అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకియ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని, వీరిలో మొదటివాడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. సో పైన 3 లక్షణాలు, ఆత్మతో నిండుకున్నాడు, జ్ఞానముతో నిండుకున్నాడు, మంచి పేరు కలిగిన వాడు, అలాగే విశ్వాసముతో నిండుకొనిన వాడు స్టెఫను. ఎవ్రీవన్ లైక్డ్ దిస్ ఐడియా అండ్ దే chose the following. Stephen, a man full of faith and the Holy Spirit. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. తర్వాత మిగతా వారు కూడా ఉన్నారు. అయితే ఇన్ని అర్హతలు కలిగినటువంటి స్టెఫను భోజనాలు వడ్డించటానికి నియమింపబడ్డాడు. ఇక్కడ మనం గమనించవలసింది అది. జ్ఞానముతో నిండుకున్నాడు, ఆత్మతో నిండుకున్నాడు, మంచి పేరు కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు. ఎక్కడ నియమింపబడుతూ ఉన్నాడంటే భోజనాలు వడ్డించడానికి నియమింపబడుతున్నాడు. సరే, భోజనాలు వడ్డించే విషయంలో విధవరాండ్ర పట్ల అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ ఇన్ని ఆత్మ సంబంధమైన అర్హతలు కలిగిన వాడిని అక్కడ నియమించాలా? అది ప్రశ్న. ఎక్కువ అర్హతలు కలిగిన స్టెఫను చాలా సాధారణమైన చిన్న పనికి నియమింపబడుతూ ఉన్నాడు. ఎక్కువ అర్హతలు కలిగినటువంటి స్టెఫను సాధారణమైన చిన్న పనికి నియమింపబడతా ఉన్నాడు. అంటే ఇందులో మనం గమనించే విషయం ఏంటంటే, స్టెఫనులో తగ్గింపు చూస్తున్నాము. స్టెఫనులో అధికారానికి లోబడే తత్వము చూస్తున్నాము. అంటే అక్కడ శిష్యులు చెప్పారు కదా, శిష్యుల మాటకు లోబడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది దేవుని పని అనుకుంటున్నాడు స్టెఫను. అలాగే పరిస్థితిని అర్థం చేసుకునే మంచి గ్రహింపు హృదయ స్థితి కలిగి ఉన్నాడు స్టీఫెన్. ఇక్కడ పరిస్థితి అన్యాయం జరుగుతుంది. విధవరాండ్ర పట్ల భోజనాలు వడ్డించే విషయంలో కొంత అన్యాయం జరుగుతుంది. వారికి సరిగా వడ్డించట్లేదు, వాళ్ళని సమానంగా ప్రేమించట్లేదు. సరే, శిష్యులు చెప్పారు, 12 మంది అపోస్తలులు చెప్పారు, ఓకే, ఐఎమ్ రెడీ.
చూడండి, స్టెఫనులో తగ్గింపు కనబడతా ఉంది. అధికారానికి లోబడే తత్వము కనబడతా ఉంది. ఆ! పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి మంచి హృదయ స్థితిని మనం చూస్తా ఉన్నాం. స్టెఫను హృదయము సంకుచితముగా లేదు. హృదయము విశాలపరచబడి ఉన్నది. ఆ! ఎందుకంటే ఆహ్, ఈ ఈ ఈ చిన్న పని చేయడానికి నేనవసరమా అని అనుకోలేదు. అతని హృదయము సంకుచితమై ఉండలేదు గానీ, హృదయము విశాలపరచబడి ఉన్నది. అర్థం చేసుకుంటున్నాడు. యెస్. ఓకే. అనుకుంటున్నాడు. ఇంకా ఏమనుకుంటున్నాడంటే, నన్ను నమ్మి ఈ బాధ్యతను నాకు అప్పగించారు. నేను నమ్మకంగా ఉండాలి అనుకున్నట్లుగా మనము స్టెఫన్‌ని చూస్తున్నామే గానీ, తనకున్న అర్హతల గురించి ఆలోచించి, నిట్టూర్పు, అసహనము వ్యక్తపరిచినట్లుగా మనము స్టెఫనులో చూడము. కదా! హ్మ్. నన్ను నమ్మి నాకు బాధ్యత అప్పగించారు. దీంట్లో నమ్మకంగుండాలి. అని అనుకుంటున్నాడే గానీ, అరే! నేను జ్ఞానంతో నిండుకున్నాను. అలాగే మంచి విశ్వాసముంది, మంచి పేరున్నది, ఆత్మతో నిండుకొనున్నాను. మరి ఇవన్నీ కలిగిన నన్ను నేను ఉండవలసిన నేను చేయవలసిన పని ఆ స్థానం వేరు గదా! అని అనుకోవట్లేదు. హ్మ్. ఇతరులతో పోల్చుకోవడం లేదు. మరి ఎవరికైనా ఈ పని చెప్పండి అని అనడం లేదు. మీరు గమనించారా? ఇతరులతో పోల్చుకోవట్లేదు. మరెవరికైనా ఈ పని అప్పగించండి అని కూడా అంటలేదు. హ్మ్. నేను కలిగి ఉన్న ఆత్మీయ స్థితి ఏమిటి? నేను కలిగి ఉన్న ఆత్మ వరాలేంటి? నేను చేసే పని ఏంటి? అని వ్యతిరేకమైన స్వభావము కనపరచలేదు. అంతరంగంలో గూడా వ్యతిరేకమైన ఆలోచన కలిగి లేడు స్టెఫను. హ్మ్. భోజనాలు వడ్డించటం గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు స్టెఫను. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల కన్నా గూడా గొప్పవాడు స్టెఫను. ఎంత తగ్గింపు, అధికారానికి లోబడటం, పరిస్థితిని అర్థం జేసుకోవటం. ఆ! మనము స్టీఫెన్ యొక్క అంతరంగిక హృదయ వైఖరిని గాని గమనిస్తే ఇవన్నీ బయటపడతా ఉన్నాయి. హ్మ్. ఎందుకు నేను యేసు ప్రభు శిష్యులు 12 మందితో పోల్చాను అంటే, మనలో ఎవరు గొప్ప అనే పోటీతత్వము శిష్యులలో ఆహ్, యేసు గమనించి వారిని యేసు ప్రభు గద్దించినట్లుగా మనం చూస్తాం కదా! లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 24-27 వచనాల భాగంలో 24-27 వచనాల భాగంలో 24 వచనము నుంచి ఒకసారి గమనిస్తే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా, ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా! అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. యేసు ప్రభువు మనస్సు, యేసు ప్రభువు ఆలోచన స్టెఫను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి. శిష్యులు తమలో ఎవరు గొప్పవారు అని వివాదము పుట్టింది. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఆ! ఎవరు తగ్గించుకునే పరిస్థితి కనబడట్లా శిష్యులలో. దేవుడు అదే అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. తగ్గించుకోవాలి. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను 26వ వచనము. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. లోక రీతి పద్ధతిని పోలుస్తూ మీరలాగ ఉండకూడదు అనని చెప్తూ, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఆ! గొప్పవాడు ఎవడు అంటే, పరిచర్య చేసేవాడు, తగ్గించుకునేవాడు, అర్థం చేసుకునేవాడు, ఆ! అనుసరించేవాడు, లోబడేవాడు గొప్పవాడు. అందుకే అంటున్నా, శిష్యుల కంటే స్టెఫను గొప్పవాడు
అది యేసు ప్రభువారు ఉన్నప్పటి పరిస్థితి. యేసు ప్రభువారు ఉన్నప్పుడు శిష్యులు ఎలా ప్రవర్తించారు? వారిలో ఎవరు గొప్ప అనే పరిస్థితి చూస్తాము. ఇప్పుడు కూడా యేసు ప్రభువారు భూమి మీద లేనప్పుడు కూడా శరీరధారిగా, ఇప్పుడు కూడా శిష్యులు మేము దేవుని వాక్యం చెప్పాలి, అది విడిచిపెట్టి ఈ పని చేయడం సరియైన ఆలోచన కాదు అంటూ కొద్దిగా మనస్సాక్షి కలిగిన వారిని ఎవరినైనా నియమించొచ్చు. కానీ ఆత్మతోనూ, జ్ఞానముతోనూ నిండుకొన్న, అలాగే విశ్వాసముతోనూ మంచి పేరు కలిగి ఉన్నటువంటి స్టెఫెను కాదు గదా! నియమించాల్సింది. స్టెఫెన్‌ని గాదు గదా! నియమించాల్సింది. ఆ! అక్కడ వారేమంటున్నారు? అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. దానికి ఫుట్‌నోట్‌లో పంచిపెట్టుట దగ్గర ఒకటేశారు గదా! కింద ఫుట్‌నోట్‌లో మనం జూస్తే బల్లల యొద్ద పరిచర్య చేయుట. హ్మ్. స్టెఫెన్‌కి ఏ పని ఇచ్చినా చేసేలా ఉన్నాడు. ఎక్కడ బాధ్యత అప్పగించినా అంగీకరించేలా ఉన్నాడు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. కానీ శిష్యులు అలా లేరే. మేము దేవుని వాక్యం చెప్పాలి, అది విడిచిపెట్టి వచ్చి బల్లల దగ్గర పరిచర్య జేయడము మరి ఆ! అది కాదే. ఎక్కడో కొంత ఈ బల్లల దగ్గర పరిచర్య చేయడం అనేది ఎక్కడో కొంత తక్కువ స్థాయిగా వారు చూసినట్లుగా నాకు అర్థమవుతా ఉంది. దేవుని వాక్యము బోధించటము ఎంత అవసరమో ఆఫ్‌కోర్స్ అది ప్రయారిటీనే. కానీ అన్యాయము జరుగుచున్న చోట కూడా న్యాయము జరగాలి కదా! ఓకే. న్యాయం జరగాలి. ఇన్ని అర్హతలు కలిగిన వ్యక్తినా పెట్టాల్సింది. అతని యొక్క అతన్ని ఉపయోగపెట్టుకునేది మనకి సరిగా ఉపయోగపెట్టుకోవట్లేదు కదా! ఏదో మంచి మనస్సాక్షి కలిగిన వారు ఎవరైనా చేయగలరు. ఆ! విధవరాండ్ర పట్ల అక్కడ భోజనము వడ్డించేటువంటి పరిస్థితిలో, ఆహారం వడ్డించే పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుంది. ఎవరైనా చేయొచ్చు. జ్ఞానముతో నిండుకొని, మంచి పేరు కలిగినటువంటి విశ్వాసముతో, ఆత్మతో నిండుకున్న ఈ మన స్టెఫెన్ అవసరం లేదే అక్కడ? ఆ! వీళ్ళే ఆ పోలిక అక్కడ గమనిస్తా ఉన్నారు గదా! దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు. ఇది పైపైన ఆలోచన, పైపైనగా చూస్తే ఇది బానే ఉంది. కానీ ఎక్కడో ఆ భోజనాల దగ్గర అంటే బల్లల యొద్ద పరిచర్య చేయడం అనేది ఎక్కడో ద్వితీయ స్థాయి, ఒక నెగ్లెక్టెడ్ లేకపోతే రెండవ స్థాయి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా కనబడతా ఉంది. మంచిదే. అయితే ఇన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తినా అక్కడ నియమించేది? అది ప్రశ్న. హ్మ్. కానీ స్టెఫెను విషయానికొచ్చేటప్పటికి ఏ పనిచ్చినా జేసేస్తాడు. ఏ బాధ్యత అప్పగించినా జేసేస్తున్నాడు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. ఇది దేవుడు నాకు చెప్పాడు. దేవుడికి నేను లెక్క చెప్పాలి. దేవుడు చూస్తున్నాడు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. నన్ను ఏ పనిలో పెట్టారు అనేది కాదు. హ్మ్. నాకు ఎన్ని అర్హతలున్నాయి? నన్ను ఏ పనిలో పెడుతున్నారు? అది కాదు. నా చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయటమే నా ముందున్న నా కర్తవ్యము. ఆ పని చేస్తూ దేవుని పట్ల నా ప్రేమ, నా కృతజ్ఞత వ్యక్తపరచటమే నా ఆలోచన అనుకుంటున్నాడు స్టెఫెను. ఒకసారి ఆలోచించండి. స్టెఫెనులో ఉన్న ఆత్మీయ స్థితి, అలాగే ఆత్మ వరాలు మనలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఏంటి దానికి ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అందరూ మనకు పరిచర్య చేయవలసిందే. అందరూ మనకు పరిచర్య చేయవలసిందే. మనలో ఈ ఆత్మీయ లక్షణాలు, ఆత్మ వరాలు స్టెఫెను కలిగున్నట్లు మనం గూడా కలిగున్నట్లయితే, మనకే అందరూ పరిచర్య జేయాలి. మనము ఒళ్ళొంచే పరిస్థితి ఉండదు. మనము పరిచర్య చేసే ఆలోచన ఎప్పుడో మర్చిపోతాము. కానీ స్టెఫెన్ అలా లేడు. స్టీఫెన్ తగ్గించుకుంటూ ఉన్నాడు. తన నమ్మకత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమకరంగా ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు. శిష్యులు చెప్పారు. యెస్. భోజనాలు వడ్డిస్తాం.
హ్మ్. శిష్యులు అపాయింట్ చేసినటువంటి ఆ పరిస్థితి, ఆ స్థితిలో నేనుండటానికి ఇష్టపడుతున్నాను. నాకేమీ ఇబ్బంది లేదు. ఆ! అందుకే అంటున్నా. అతని హృదయము విశాలపరచబడి ఉన్నది. సంకుచితముగా లేడు. హ్మ్. భోజనాలు వడ్డిస్తున్నటువంటి స్టీఫెన్‌ని మనం చూస్తున్నాము. అతను కలిగిన ఆత్మీయ స్థితి, ఆత్మీయ వరాలు చూస్తే ఆల్‌టుగెదర్ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి. చేసే పనేమో చిన్న పని. అది పెద్ద సమస్య కాదసల. హ్మ్. ఏడుగురిని నుంచోబెట్టి వారిని నియమించినప్పుడు స్టీఫెన్ అసలేం అడ్డం చెప్పలేదు. ఆ! ఎదురు మాట్లాడలేదు. తగ్గించుకున్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? హ్మ్. మనము స్టీఫెన్ వలె ఉండగలుగుతున్నామా? మన స్థితి, మన డిగ్రీలు, మన హోదా, మన సాధించిన విజయాలు, మన పేరు ప్రఖ్యాతులు, మన గురించి మనము ఎక్కువగా ఆలోచించుకొని ఆ! ఆ! మనకు తగిన స్థాయిలో మన స్థాయికి తగినట్లుగా పని ఇస్తే అప్పుడు మనం ఒల్లొంచుతాము. లేకపోతే వాడికి జెప్పొచ్చు కదా! వీడికి జెప్పొచ్చు కదా! ఆ! కదా! కానీ నిజంగా స్టీఫెన్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్. కంప్లీట్‌గా పూర్తిగా వ్యత్యాసంగున్నాడు. హ్మ్. స్టెఫెను యొక్క దీనత్వము మరియు నమ్మకత్వాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. స్టీఫెన్ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. స్టెఫెను ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభువారి జీవితాన్ని పోలి ఉంటుంది. యేసు ప్రభువారి జీవితము ఎలా తగ్గింపుతో, నమ్మకత్వముతో చివరి వరకు ఉందో, అదే స్టీఫెన్‌లో గూడా మనం చూస్తాం. హ్మ్. కొద్దిగా ముందుకి కొనసాగితే 8వ వచనము. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. స్టెఫను కృపతోనూ, బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్టెఫను అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టే తను కృప పొందుకుంటున్నాడు. కృప ద్వారా ప్రజల మధ్య మహత్కార్యాలు, గొప్ప సూచక క్రియలు చేస్తున్నాడు. ఇక్కడ కృపతోనూ, బలముతోనూ నిండిన వాడై కృప అనే మాట స్టెఫన్‌కు అనుబంధంగా స్టెఫన్ యొక్క ఆ స్థితికి అనుబంధంగా ఇక్కడ చేర్చడం జరిగింది. అయితే అది చాలా విలువైన మాట. హ్మ్. కృప గురించి తప్పనిసరిగా ఇక్కడ ఆలోచన చేయాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మధ్య భాగములో. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. కృప దీనులకు అనుగ్రహించబడుతుంది. దీనులకు మాత్రమే అనుగ్రహించబడుతుంది. గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దేవుని దృష్టిలో స్టెఫను దీనుడు కాబట్టే కృప పొందుకుంటా ఉన్నాడు. కృప అందరి కోసము, కానీ కృప అందరికీ వర్తించదు. ఎవరైతే దేవుని దృష్టికి తగ్గించుకుంటారో వారు మాత్రమే పొందుకునే కృప. వారు మాత్రమే పొందుకుంటారు కృపని. కృప పొందుకున్న వారు దేవుని ఆత్మ నడిపింపులో మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు చేస్తారు. ఈ మధ్య కాలంలో కృప అనే పదము విరివిగా వాడేస్తూ ఉంటారు. అర్థవంతంగా కాదు, అర్థరహితంగా వాడుతున్నారు. మనము ఈ కృపను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాం గదా! వీటి గురించి మనం లెక్క చెప్పాలి దేవునికి. కృప అనే పదము అర్థవంతంగా వాడాలి. కృప అర్థము తెలీదు, అన్వయించుకోవటం అంతకన్నా తెలీదు. కృప గురించి గతంలో 2, 3 సెషన్స్ మనం మాట్లాడుకున్నాము. బట్ ఇక్కడ స్టీఫెన్ కృప పొందుకున్నాడు కాబట్టి స్టెఫను మరి కొన్ని విషయాలు కృప గురించి ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉన్నది. కృప యోగ్యత లేని దయ కాదు. కృప యోగ్యత లేని దయ కాదు. ఇంగ్లీష్‌లో గ్రేస్ ఈజ్ నాట్ అన్‌మెరిటెడ్ ఫేవర్. గ్రేస్ ఈజ్ నాట్ అన్‌మెరిటెడ్ ఫేవర్.
కృప యోగ్యత లేని దయ కాదు. ఇప్పుడు యోగ్యత లేని దయ అంటే, ఒకవేళ కృప యోగ్యత లేని దయ అన్నామనుకోండి, గ్రేస్ ఈజ్ అన్‌మెరిటెడ్ ఫేవర్ అన్నామనుకోండి, అందరికీ వర్తిస్తుంది. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? యాకోబు పత్రిక 4:6 అందరికీ వర్తించదు. దీనులకు కృప అనుగ్రహించును. దీనులు మాత్రమే పొందుకుంటారు కృప. హూఎవర్ హంబుల్ దే విల్ అబ్టైన్ గ్రేస్. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తుంది కృప. అందుకే అంటున్నా, కృప యోగ్యత లేని దయ కాదు. గ్రేస్ ఈజ్ నాట్ అన్‌మెరిటెడ్ ఫేవర్. కృప అందరికీ వర్తించట్లేదు. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి మాత్రమే వర్తింప చేయబడుతుంది. ఇది వాక్యం సెలవిస్తుంది. కానీ ఎక్కువ మంది ఈ ఆలోచన తీసుకోరు. కృపను డిఫైన్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. కృప నిర్వచనము ఎక్కువ మంది నమ్మేది తప్పు. కృప యోగ్యత లేని దయ కాదు. గ్రేస్ ఈజ్ నాట్ అన్‌మెరిటెడ్ ఫేవర్. కృప దేవుని దృష్టికి తగ్గించుకునే వారు పొందుకునే దయ. కృప అంటే ఏంటంటే, దేవుని దృష్టికి తగ్గించుకునేవారు పొందుకునే దయ. అది గ్రేస్ ఈజ్ ద ఫేవర్ రిసీవ్డ్ బై దోస్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గ్రేస్ ఈజ్ ద ఫేవర్ రిసీవ్డ్ బై దోస్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కృప దేవుని దృష్టికి తగ్గించుకునేవారు పొందుకునే దయ కృప అంటే. కృప అందరి కోసము, కానీ అందరికీ వర్తించదు. కృప కేవలము కొంతమందికే వర్తిస్తుంది. తగ్గించుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. కృప దొరుకు కాలం ఇది. కృపాకాలం అంటే కృప దొరుకు కాలము. అయితే అందరికీ వర్తిస్తుందా? అందరికీ వర్తించదు. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇది అర్థమైతే చాలా విడుదల పొందుకుంటారు. ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఇందులో ఉన్న సత్యాన్ని గాని అర్థం చేసుకుంటే మీరు స్వతంత్రులవుతారు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేస్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి తగ్గించుకునే వారు పొందుకునే దయ కృప. అది స్టెఫను కలిగి ఉన్నాడు. దేవుడు బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. ఇక ముందుకి కొనసాగితే అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. అప్పుడు లిబర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండియు ఆసియా నుండియు వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫనుతో తర్కిస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు మరి దేవుని గురించి, సువార్త గురించి, చరిత్ర గురించి తర్కిస్తూ ఉన్నప్పుడు స్టీఫెన్ ఇచ్చేటువంటి రిప్లైకి వారు ఎదురు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ విజ్డమ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ స్పిరిట్ కదా స్టెఫను. మంచి జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకొనినవాడు. కాబట్టి అతన్ని ఎదిరించలేకపోయారు. అతను చెప్పేది కాదు అనలేకపోయారు. అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. 10వ వచనంలో అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. నన్ ఆఫ్ దెమ్ కుడ్ స్టాండ్ అగెన్స్ట్ ద విజ్డమ్ అండ్ ద స్పిరిట్ విత్ విచ్ స్టీఫెన్ స్పోక్. అద్భుతంగా మరి సువార్తను, దేవుని ప్రేమను, చరిత్రను వివరిస్తున్నాడు. వారు వేసే ప్రశ్నలకు మరి జవాబులు చెప్తా ఉన్నాడు. ఇక్కడ స్టీఫెన్ పరిస్థితి ఒకసారి గమనిస్తే సాత్వికముతో, భయముతో సమాధానం చెప్తూ ఉన్నాడు.
నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. అతని హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఉన్నాడు కాబట్టే సంయమనం పాటిస్తూ యథార్థంగా మాట్లాడుతా ఉన్నాడు. ఈ లక్షణాలు మనము కలిగి ఉండాలని మరి పేతురు ద్వారా మనకు వ్రాయబడినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. నిర్మలమైన మనస్సాక్షి గలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మొదట దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట తన ప్రవర్తన, తన మాట, తన క్రియలలో యథార్థముగా ఉంటూ వస్తూ ఉన్నాడు. తనను తాను దేవునిలో భద్రం చేసుకుంటూ వచ్చాడు స్టీఫెన్. కాబట్టే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి ఎప్పుడు మనం కలిగి ఉంటాము అంటే, పరిశుద్ధాత్ముడు మనకు ఏదైనా ఒక తప్పు గురించి, పాపము గురించి చెప్పి మనల్ని ఒప్పింపచేస్తూ ఉన్నప్పుడు మనము ఒప్పుకొని విడిచిపెడితే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది, కడుగబడుతుంది యేసు ప్రభువారి రక్తములో. తద్వారా ఆ ట్రాన్సాక్షను లో ఉన్న ఆ దోషము, ఆ పాపము అదంతా కూడా, ఆ నేరము ఇక మన మీద ఉండదు. ఆ పాపము, పాప భీతి అదంతా కూడా కడిగివేయబడుతుంది. ఇక దానికి సంబంధించినటువంటి బాధ్యత మనకుండదు. మొత్తము క్లియర్ చేసేస్తాడు దేవుడు. మనము స్వతంత్రులమైపోతాము. పరిశుద్ధాత్ముడు మన పాపములు, అవిధేయత, మన తిరుగుబాటుతనము ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, సమాధాన పడకుండా మనము ఉంటే నిర్మలమైన మనస్సాక్షి మనము కలిగి ఉండలేము. మొదటి స్థానంలో మనము ప్రతిదినము కూడా మన యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి. ఇదే లాస్ట్ వీక్ కూడా మనము పౌలు జీవితంలో కూడా చూసాము. దేవుని ఎదుట, మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండేటట్లు నేను అభ్యాసము చేసుకుంటున్నాను అంటాడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో. లాస్ట్ వీక్ అది చూసాం మనం కదా. అలాగే ఇక్కడ స్టెఫెను కూడా తన మనస్సాక్షి నిర్మలమైనదిగా పెట్టుకున్నాడు. మనుషుల ఎదుట, దేవుని ఎదుట. స్టీఫెను ఎవరి పట్ల కూడా న్యాయము తప్పినవాడుగా లేడు. అందరితో సమాధానం కలిగి ఉన్నాడు. అలాగే స్టెఫెను హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాడు. ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే క్రీస్తుకు సర్వాధికారము ఇచ్చేశాడు తన జీవితం మీద. ప్రభువు, పరిపాలకుడు, సమస్తము తనను తాను సమస్తాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు స్టీఫెన్. తన మీద తనకున్న సర్వ హక్కులు, తన మీద తనకున్న పూర్తి అధికారము స్టీఫెన్ యేసుకు అప్పగించేశాడు. క్రీస్తును ప్రభువుగా తన హృదయములో ప్రతిష్ఠించాడు కాబట్టే సాత్వికముతో సమాధానం చెప్తూ సత్యమును ప్రకటిస్తూ ఉన్నాడు స్టీఫెన్. అందుకే వారు ఎదిరించలేకపోయారు. ఇప్పుడు మనము చెప్పేది ఎదుటి వాళ్ళు వినాలి అంటే ముందు మన మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంచుకోవాలి. అంతరంగ పురుషుడు పరిశుద్ధుడుగా ఉండాలి. మన జీవితము మనుషుల ఎదుట, దేవుని ఎదుట నీతి, యథార్థత కలిగి ఉంటే అప్పుడు అందులో నుంచి మనకు బలమొస్తుంది. ఆత్మ నడిపింపు మనకు తోడవుతుంది. మన మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంచుకోనప్పుడు మన క్రియలు, మన ప్రవర్తన, మన ప్రాధాన్యతలు, మన మాటలు వాక్యానుసారముగా లేనప్పుడు ఆత్మ నడిపింపు ఎక్కడి నుంచి వస్తుంది? మన మాట ఎవరు వింటారు? విన్నట్టు నటిస్తారు కానీ వారు వినరు. ఎందుకంటే మొదటి స్థానంలో మనం కూడా నటిస్తున్నాం కాబట్టి వాళ్ళు నటిస్తారు అంతే. ఎప్పుడు మన మాటల ప్రభావము ఎదురు వ్యక్తుల మీద ఉంటుంది అంటే, ఉండే అవకాశం ఉంటుందంటే, మొదట మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై
దేవునితో కూడా నడుస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు, అప్పుడు ఇక మనం చెప్పేది వాళ్ళకి వాళ్ళు అంగీకరించకుండా ఉండలేరు. ఇక వేరే ఆప్షన్ ఉండదక్కడ. సరే వాళ్ళు మన ముందు ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు ఎదురు దాడి చేయొచ్చు, ఏమైనా అనొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ విషయం ఏంటంటే, మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగి, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ నడిపింపులో ముందుకి కొనసాగుతున్నప్పుడు, ఇక ఎవరు ఎదిరించలేరు మనల్ని. ఎదిరించలేరు. మనం చెప్పిన సత్యము ఇక కాదని అనలేరు వాళ్ళు. సరే వాళ్ళు అంగీకరిస్తారా, అంగీకరించరా అది తర్వాత సంగతి. కాదని అనలేరు. ఎందుకంటే ఇది సత్యము గాబట్టి. యేసు ప్రభువారు కూడా కొండ మీద ప్రసంగంలో కొండ మీద ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత అక్కడ చివరిలో వాళ్ళు అనుకుంటారు. ఇతని మాటలు, ఇతని యొక్క బోధ అధికారము కలిగిన వ్యక్తిలాగా బోధిస్తున్నాడు. మన శాస్త్రుల పరిచయుల వలె బోధించట్లేదు. ఈయన బోధ వ్యత్యాసముగా ఉన్నది, భిన్నమైనదిగా ఉన్నది. అధికారము కలిగిన వ్యక్తిలాగా బోధిస్తున్నాడంటారు. అక్కడ ఉన్నటువంటి విన్న ప్రజలు. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యానికి లోబడినప్పుడు అధికారం వస్తుంది. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు అధికారం వస్తుంది. ఆ అధికారాన్ని పరిశుద్ధాత్ముడే మనకిస్తాడు. దేవుడే మనకిస్తాడు. వాక్యానుసారముగా జీవిస్తున్నప్పుడు ధైర్యముగా మాట్లాడతాము. నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడతాము. ఎందుకంటే మనం చెప్పేది సత్యము. మన ఇంటెన్షన్ కూడా రాంగ్ కాదు కాబట్టి, ఉద్దేశాలు కూడా క్లియర్‌గా ఉన్నాయి కాబట్టి. మన రాజ్యం కట్టుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. ఇవి కాదు కాబట్టి. దేవుడు మనతో కొనసాగుతాడు. మనల్ని నిలబెడతాడు. మనం చెప్పేది కాదు అని అనలేరు. కావాలంటే వాదించడానికి వాదించొచ్చు. కానీ వారి మనస్సాక్షి కూడా వారి మీద నేరం మోపుతుంది. అతను చెప్పేది కరెక్టే అని. కానీ బయటికేంటంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇట్స్ ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే, మనము చెప్పేది ఎదుటివారు అంగీకరించాలి అంటే, మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. మొదటి స్థానంలో. అలాగే హేతువడుగు ప్రతి వారికి కూడా సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాగే మన హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించాలి. సర్వాధికారి ఆయనై ఉండాలి. యేసే సర్వాధికారం కలిగి ఉండాలి. ఆయనే మనల్ని నడిపించేవాడిగా ఉండాలి. మనము ఆయన్ని అనుసరించేవారముగా ఉండాలి. అప్పుడు మనకు ఎవరు ఎదురు నిలవలేరు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, మాట్లాడతారు. కానీ మనల్ని జయించలేరు. ఇక తప్పుకుపోవటం తప్పితే ఏముండదక్కడ. ఇక్కడ అదే జరుగుతా ఉంది స్టీఫెన్ విషయంలో. వారు కాదని అనలేకపోతున్నారు, ఎదిరించలేకపోతున్నారు. అతడు కనపరిచినటువంటి జ్ఞానము, అలాగే ఆత్మ నడిపింపులో కాదని అనలేకపోతున్నారు. 10వ వచనము, మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అలాగే ప్రధాన యాజకుడు స్టెఫనును విచారిస్తున్న క్రమంలో స్టెఫను సంబోధిస్తున్న పదాలు కూడా గమనిస్తే ఎంత సాత్వికముతో సంయమనం పాటిస్తూ మాట్లాడుతున్నాడో అద్భుతంగా ఉంటుంది. ఆ సంబోధన, అడ్రెస్సింగ్ వర్డ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్‌లో కాపురముండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ మన పాయింట్ ఏంటి? ఎంత సాత్వికముతో మాట్లాడుతున్నాడు. సంయమనం పాటిస్తూ, సమాధానం కలిగి, భావోద్వేగాలకి లోనవ్వకుండా ఏమంటున్నాడు? సహోదరులారా, తండ్రులారా వినుడి. స్టీఫెన్స్ రిప్లై ఎలా ఉంది? బ్రదర్స్ అండ్ ఫాదర్స్ లిజన్ టు మీ. బ్రదర్స్ అండ్ ఫాదర్స్ లిజన్ టు మీ. సహోదరులారా, తండ్రులారా వినుడి. ఈ మాట ఎంతో పొలైట్‌గా
డైలాగ్ డెలివరీ చేసినట్లుగా ఉన్నది కదా! హ్మ్. ఎంతో సమాధానం కలిగి, ఎంతో తగ్గింపు ఆ! మనము ఈ మాటలో చూస్తున్నాం. సహోదరులారా, తండ్రులారా వినండి. నా మాట వినండి. అందుకే వారు ఎదిరించలేకపోయారు. కాదని అనలేకపోయారు. స్టీఫెన్ మాట్లాడుతున్నప్పుడు. ఒప్పుకోక తప్పలేదు. స్టీఫెన్ మాటలు ఒప్పుకోక తప్పట్లేదు వాళ్ళకి. అది ఇరుకున పడిపోయారు వాళ్ళు. ఎదుటివారు తప్పించుకునే అవకాశమే లేకుండా దేవుని గురించి, సత్యము గురించి చెప్పిన మాటలు అలాగే ఇచ్చిన ఉదాహరణలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంతే. స్టీఫెన్ వారితో ఏం మాట్లాడాడు అనే దాని గురించి. అయితే కొద్దిగా స్టీఫెన్‌తో మనము డైరెక్ట్‌గా మాట్లాడితే, "స్టెఫను నీకు ఇంత జ్ఞానము, ఇంత ఆత్మ నడిపింపు లేకపోతే మంచి పేరు, మంచి విశ్వాసము ఉన్న నీవు భోజనాలు వడ్డించటానికి ఎందుకు ఒప్పుకున్నావు?" స్టీఫెన్‌ని మనము స్ట్రెయిట్‌గా ఒక క్వెషన్ అడిగితే, "నీకింత జ్ఞానముంది, విశ్వాసముంది, మంచి పేరు, ఆత్మ నడిపింపు. అసలు నువ్వు సువార్త గురించి మాట్లాడుతున్నా, దేవుని గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఎదిరించలేకపోతున్నారంటే, అసలు ఇంతటి వాడివి నువ్వు భోజనాలు వడ్డించడానికి ఎందుకు ఒప్పుకున్నావు? నీకు చిన్నతనముగా అనిపించలేదా? నిన్ను పిలిచింది భోజనాలు వడ్డించడానికి కాదు. నిన్ను పిలిచింది వాక్యమును వడ్డించటానికి అని నీకనిపించలేదా? శిష్యులు నిన్ను భోజనాలు వడ్డించడానికి ఏర్పాటు చేస్తున్నప్పుడు, భౌతిక సంబంధమైన ఆహారము వడ్డించటానికి నీవు పిలవబడలేదు. ఆత్మ సంబంధమైన ఆహారము వడ్డించటానికి నువ్వు పిలువబడ్డావు అని నీకనిపించలేదా? అది చిన్నతనముగా అనిపించలేదా? నీకు కలిగి ఉన్న అర్హతలు, నీకున్న ఆత్మీయ స్థితి నీకు చిన్నతనముగా అనిపించలేదా? వాళ్ళు ఏ పనిస్తే ఆ పని జేసేస్తావా? అంటే స్టీఫెన్ ఇలా రిప్లై ఇస్తాడేమో, నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను. ఏ సమయానికి ఏ పని చెప్తే ఆ పని చేయడమే నా పని. అబ్బా! కదా! నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను. ఏ సమయానికి ఏ పని చెప్తే ఆ పని చేయడమే నా పని. ఇది ఈ ఈ మాట నాకు దేనిని జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, "నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును." స్టీఫెన్ యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. స్టీఫెన్ కంప్లీట్‌లీ బిలాంగ్స్ టు ద లార్డ్. స్టెఫను పూర్తిగా ప్రభువుకు సమర్పించుకున్నాడు. స్టెఫను గొర్రెగా మరి యేసు ప్రభువు మరి తన కాపరిగా భావించి ముందుకు కొనసాగుతున్నాడు. యేసు స్వరము వింటూ ఉన్నాడు. యేసుకు లోబడుతూ ఉన్నాడు. నా స్వరము వినును, నన్ను వెంబడించును. మధ్యలోది కొద్దిగా వివరించే భాగము కొద్దిగా పక్కన పెడితే, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడించును. ఇక్కడ నిర్ణయాధికారం ఎక్కడ లేదు. వినడం, లోబడటం. వినడం, వెంబడించటం. అంతే కదా! శిష్యుల ద్వారా ఒక పని చెప్తున్నాడు దేవుడు. భోజనాలు వడ్డించమని. వింటున్నాను, విధేయత చూపిస్తున్నాను అంతే. కాదు నువ్వు నిర్ణయం తీసుకోవా? నిర్ణయాధికారము నా గురించిన నేను తీసుకునే నిర్ణయాధికారము దేవుని చేతిలో పెట్టేశాను గదా! నా గురించి నేను నిర్ణయాధికారం చేసేటువంటి ఆ స్వాతంత్ర్యము ఇక నా దగ్గర లేదు. దేవునికిచ్చేశాను గదా! నా పనేంటి? వినడం, వెంబడించటం. ఇప్పుడు నాకు పని జెప్పిన వారెవరు? వారు గూడా శిష్యులే గదా! వారి ద్వారా దేవుడు నాకు పని చెప్పాడు. అందుకే భోజనాలు వడ్డిస్తున్నాను. వాట్ ఈస్ దేర్? ఇందులో పోయేదేముంది? నా పేరు ప్రఖ్యాతులు, నాకిన్ని అర్హతలు, లేకపోతే నేనది అంత అవసరమేముంది? లేదు కదా ఇక్కడ అసలు. ఇక్కడ నేను యేసయ్య గొర్రెను. శిష్యుల ద్వారా ఒక పనొచ్చింది. నేను ఒప్పుకున్నాను. అంతే చాలా సింపుల్ గదా! దాన్నెందుకు అంత లోతుగా ఆలోచిస్తున్నావు నువ్వు?
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాల భాగము నువ్వు చదవలేదా? యేసు ప్రభువు మరణమగునంతగా తగ్గించుకున్నాడు కదా! శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అసలు ఆయనెవరు? భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. మరి ఆయనే తనను తాను రిక్తునిగా చేసుకొని, ఏమీ లేనివాడుగా, నిస్సహాయకుడుగా మరణము పొందునంతగా తగ్గించుకుంటే, మరి నా గురించి మాట్లాడతావేంటి సతీషు? ఆయన ముందు నేనెంత? ఆయన తగ్గింపు ముందు నా తగ్గింపెంత? ఆయన ఆహ్, 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 దాసుని స్వరూపం తీసుకున్నాడే. ఇ ఇ ఇగ అసలు నేను నథింగ్ గదా! ఇది స్టీఫెన్ యొక్క రిప్లై. ఇలా ఉంటుంది స్టీఫెన్ యొక్క రిప్లై. మరి మన పరిస్థితి? హ్మ్. మనము కొన్ని డిగ్రీలు ఒక డిగ్రీ ఉంటే, 2 డిగ్రీలుంటే, కొన్ని విషయాలు మనం ఎక్కువ కలిగుంటే, మనల్ని పట్టుకోలేరు. మనము ఎవరి మాట వినము. కదా! స్టెఫనులో ఎంత తగ్గింపు మనం చూస్తూ ఉన్నాము. ఆ! ఎంత తగ్గింపు, ఎంత అండర్‌స్టాండింగ్, ఎంత గ్రహింపు, ఎంత లోబడే తత్వము. ఇమ్మీడియేట్‌లీ నో ఆర్గ్యుమెంట్. స్టెఫను భోజనాలు వడ్డించే దగ్గర ఆ! నన్ను నియమిస్తారా? నన్నిక్కడ పెడతారా? నాకు ఈ పని చెప్తారా? ఆ! వాడికి చెప్పొచ్చు గదా! వీడికి చెప్పొచ్చు గదా! లేదు. ఇలాంటి పంచాయితీ లేదు. పరిచర్య చేయటమే స్టెఫన్‌కి అర్థమైంది. అంతే. పంచాయితీ వాడితో పెట్టుకోనలా. కాలము వృధా చేసుకోలేదు. చూడండి. స్టెఫను యొక్క నమ్మకత్వము, స్టెఫను యొక్క దీనత్వము, స్టెఫను యొక్క దీనత్వాన్ని మనం చూస్తా ఉన్నాము. ఏ పని ఇస్తే ఆ పని తీసుకుంటా ఉన్నాడు. అన్ని డిగ్రీలు కలిగి కూడా. అయితే ముందుకి కొనసాగితే 9, 10 వచనాల తర్వాత అక్కడ ఎలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ, వాళ్ళు ఎదిరింపలేనటువంటి పరిస్థితి ఉన్నదో అది వివరిస్తూ 17వ అధ్యాయము 1, 2 వచనాల్లో అతడు ఎలా సాత్వికంగా వాళ్ళని అడ్రెస్ చేశాడు అనేది మనం ధ్యానం చేస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు 9, 10 అయిన తర్వాత 11-14 వచనాల ప్రాంతము మనం చూద్దాము. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 11-14 వచనాల భాగంలో ఇక్కడ మరి స్టెఫనుకు అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తా ఉన్నారు స్టెఫను మీద. ఎందుకంటే స్టెఫను కనపరిచిన జ్ఞానము, అతనుకున్న ఆత్మ నడిపింపును బట్టి ఎవరు గూడా స్టీఫెన్‌ని ఎదిరించలేకపోతున్నారు. కాబట్టి ఏం చేయాలి? అబద్ధ సాక్ష్యాలు పుట్టించారు. వాటిని చెప్పటానికి గూడా మనుషులను ఏర్పాటు జేశారు. ఏమనంటే మోషేను దూషించాడు, దేవుణ్ణి దూషించాడు అని చెప్పడానికి. అలాగే మేము డైరెక్ట్‌గా విన్నాము అని చెప్పటానికి గూడా మనుషులను సిద్ధపరిచారు. అయితే స్టీఫెన్‌ని విచారించడానికి మహాసభ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడున్నటువంటి అబద్ధ సాక్ష్యాలు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే పరిశుద్ధ స్థలానికి, ధర్మశాస్త్రానికి విరోధముగా ఇతను మాట్లాడుతున్నాడు అననేటువంటి మాటలు గూడా వాళ్ళు మాట్లాడతారు. అలాగే నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అని చెప్తా ఉన్నారు. అయితే స్టెఫను మాత్రము చాలా మౌనంగా, సమాధానంగా ఉన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మ నడిపింపులో ముందుకి కొనసాగుతూ ఉన్నాడు. అందుకే అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడింది వారందరికీ. ఈ విషయాన్ని మనము అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాము. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. కోపము, భావోద్వేగాలకి గురి కాలేదు. సంయమనం పాటిస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధ సాక్ష్యాలు తను అనని మాటలు అన్నాడు అని చెప్తున్నటువంటి పరిస్థితిలో కూడా భయపడక తనను తాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చెయ్యకుండా
కదా! నేను అలా అలా అనలేదు, ఇలా అనలేదు. నేను ఆ! నేను అననివి కూడా మీరు జెప్తున్నారు. ఇలాగా అదే పంచాయితీ అతనికి కుదరదు. అతనికి అతని డిక్షనరీలో లేదు. పరిచర్యే ఆయనకి పరిచయం అంతే. పరిచర్య మాత్రమే పరిచయము. పంచాయతీ పెట్టుకోవటం అనేది అతని డిక్షనరీలో లేదు అన్నట్లుగా మనకు కనబడతా ఉంది. అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడతా ఉందంట. ఎందుకలా కనబడింది? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఇది కాదనలేని సత్యము. ఎందుకలా కనబడింది? అంటే స్టెఫను తండ్రితో అలాగే కుమారుడైన యేసుతో కూడా ప్రతి దినము సహవాసములో ఉంటూ ఉన్నాడు. తండ్రితో ఆయన కుమారుడైన యేసుతో ప్రతి దినము స్టెఫను సహవాసములో ఉంటున్నాడు. దేవుని సహవాసములో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటున్నాడు. కాబట్టే అతని ముఖము దేవదూత ముఖము వలె ఉన్నది. అతనికి జ్ఞానము, ఆత్మ నడిపింపు, విశ్వాసము, మంచి పేరు ఇవన్నీ కూడా ఎలాగొస్తున్నాయి? ప్రతి దినము దేవునితో నడుస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టే అతని ముఖము దేవదూత ముఖములా కనబడింది. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? మనము దేవునితో సహవాసం చేస్తున్నామా? మన మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉన్నదా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నదా? క్రీస్తు ప్రభువుగా మనకు హృదయములో ఉన్నాడా? ఉంటే మన ముఖము గూడా దేవదూత ముఖము వలె ప్రకాశించబడుతుంది. దేవదూత ముఖము వలె. లేదు మనతో మాట్లాడిన వారు సమాధానం పొందుకుంటారు. సత్యములోనికి నడిపించబడతారు. మనతో మాట్లాడిన తర్వాత ఉన్న సమాధానం పోయిందనుకోండి వాళ్ళకి. అంటే సత్యము చెప్పినా కూడా ఉన్న సమాధానం పోయిద్దిలెండి. అది లోక సంబంధమైన ఎగ్జాంపుల్ అది పక్కన పెడితే, మనం ఒక్కొక్కసారి కొంతమందిని తప్పించుకొని వెళ్ళిపోతుంటాం. వద్దులేరా బాబు వాడితో ఒక మాట మాట్లాడినా మనకున్న సమాధానం పోయిద్ది. ఇది నాకు చాలా అనుభవం ఇది నాకు. నేను అందుకే తొందరపడి మాట్లాడటం మానుకున్నాననమాట. మార్చుకున్నాను. కొద్దిగా ఎవరితోన్నా మాట్లాడాలంటే ఆలోచిస్తాను. ఉన్న సమాధానం పోయిద్దా? సో, స్టెఫను యొక్క ముఖము చూసినప్పుడు దేవదూత ముఖము వలె ఎందుకున్నదంటే, నిత్యము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క సహవాసములో ఉన్నాడు కాబట్టే, సహవాసములో ఎప్పుడు కొనసాగుతాము? ఆయన వెలుగయ్యున్నాడు. చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనను వెంబడించువాడు వెలుగులో నడుచుకొనిన ఎడల అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాము. యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాట చూస్తాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 5, 6, 7, 8 వచనాల ప్రాంతంలో మనం అది చూస్తాము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడుచుకొనిన ఎడల అప్పుడు సహవాసం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన ఆ ప్రభావము, ఆయన వెలుగు మన మీద ప్రకాశించటం జరుగుతుంది. ఆయన మహిమ మన మీద ఉదయించటం జరుగుతుంది. అలా ఇతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. స్టీఫెన్ లైఫ్ గురించి మనము అధ్యయనం చేస్తున్నాం గదా! అతనిలో తగ్గింపు, అతను కలిగి ఉన్న సమాధానము, అతను దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ, సమర్పణ ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తుంది. అంతే ఇక నో డౌట్ అంతే. మరి మన ముఖము ప్రకాశిస్తుందా? మన మాటలు సమాధానంగా ఉన్నాయా? ఇతరులకు వెలుగును చూపించేదిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి మనయి? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూచి అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. స్టెఫను గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, అనని మాటలు అన్నట్లుగా మాట్లాడుతున్నా, ఏమీ మాట్లాడట్లేదు. మౌనం వహించాడు, సమాధానంగా ఉన్నాడు. ఆ తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనము చదివితే, ఇప్పటి వరకు 6వ అధ్యాయము 15 వరకు మనము చూసాము. తర్వాత 7వ అధ్యాయము 1 నుండి మనము గమనిస్తే, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను.
అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. ఇక్కడ నుండి మొదలుపెడుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రధాన యాజకుడు అడిగాడు, ఈ మాటలు నిజమేనా? ఏ మాటలు? మోషేను మోషేను దూషించడం, దేవుణ్ణి దూషించడం, ధర్మశాస్త్రాన్ని, అలాగే పరిశుద్ధ స్థలాన్ని చెడ్డగా మాట్లాడడం ఇయన్నీ నిజమేనంటే వాటిని ప్రస్తావన చేయట్లా. అంటే ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో చూడండి. అవును, నేను అనలేదంటే ఆర్గ్యుమెంట్ అంతా అటువైపు వెళ్ళిపోతది. అసలు దాన్ని తీసుకోకుండా, అంటే దేని గురించైతే విచారణ చేయబడుతున్నాడో దాన్ని తీసుకోవాలి. ఇది ఒక అవకాశముగా తీసుకొని సువార్తను పూర్తిగా వివరిస్తున్నాడు. అది. ఇప్పుడు నువ్వు అన్నావా లేదా అనంటే అది తన వ్యక్తిగతంగా తను విడిపింపబడటమా, పనిష్మెంట్‌కి వెళ్ళటమా, తన విషయమే అక్కడ తేలుతుంది గానీ, సువార్త ప్రకటించడానికి అవకాశం ఉండదు. అది ఎత్తుకుంటే. అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, అలాగే పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడడము, ఇవన్నీ ఎత్తుకుంటే అది ఇక సువార్త చెప్పే పరిస్థితి ఉండదక్కడ. చరిత్ర, దేవుని ప్రేమ వివరించే పరిస్థితి ఉండదు. అది మాట్లాడట్లే ఇక్కడ. అలా మాట్లాడకుండా ఏమంటున్నాడంటే, సహోదరులారా, తండ్రులారా అని మాట్లాడుతూ అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టాడు. చూడండి ఎంత జ్ఞానము కలిగి ఉన్నాడు. ఏ పాయింట్ పట్టుకుంటే ఎటు వెళ్తది ఈ డిస్కషను అనేది చాలా మెలకువ కలిగి ఉన్నాడు. అబ్రహాము దగ్గర మొదలుపెట్టి మహిమగల దేవుడు ఎలా నడిపించాడో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము సంతానము విషయంలో వాగ్దానం గురించి మాట్లాడాడు. సున్నతి గురించి, అలాగే యాకోబు 70 మందితో ఐగుప్తుకు వెళ్ళడం గురించి మాట్లాడాడు. యోసేపు విషయం మాట్లాడాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు అనుభవించిన బాధలు, అలాగే వారిని దేవుడు ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చిన విధానము, మోషే ద్వారా ఎలా తీసుకొనొచ్చాడు, అలాగే మోషే వ్యక్తిగత జీవితము, మోషే సేవా జీవితము, అరణ్య ప్రయాణంలో మోషే నాయకత్వము, తర్వాత దావీదు గురించి, సొలొమోను విషయం గురించి మాట్లాడుతూ వచ్చాడు. అలాగే నీతిమంతుని రాక గురించి ప్రకటించిన ప్రవక్తలను చంపిన విషయం మాట్లాడాడు. యేసు ఈ లోకానికి వచ్చిన విషయము, యేసే రక్షకుడు అనే విషయము మాట్లాడుతూ మరి ముందుకి కొనసాగాడు. స్టెఫను తన మీద వచ్చిన ఎలిగేషన్స్ ప్రస్తావన చేయకుండా అబ్రహాము దగ్గర నుంచి చరిత్ర మొదలుపెట్టి దేవుని ప్రేమ, దేవుని నడిపింపు, దేవుని ఆలోచన, దేవుని సంకల్పము, యేసు ప్రభు ఇదంతా మాట్లాడుతూ వచ్చాడు. రక్షకుడు ఇదంతా మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత జ్ఞానము, సమయస్ఫూర్తి, ఏ పాయింట్ పట్టుకుంటే ఎటెళ్తాము. అలాగా ఇది ఆత్మ నడిపింపు అంటే. పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధాత్మతో నిండిన వాడే మాట్లాడుతున్నాడు. దర్శనం కూడా చూస్తా ఉన్నాడు. 53 వచనాల వరకు మాట్లాడతాడు. మొదటి వచనము నుంచి ప్రధాన యాజకుడు అడిగిన దగ్గర నుంచి 7వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం దగ్గర నుంచి 53 వచనాలు మాట్లాడతాడు. మొత్తం ఇవన్నీ చరిత్ర, దేవుని ప్రేమ, దేవుని నడిపింపు ఇదంతా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత 54వ వచనం ఒకసారి గమనిద్దాము. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 54వ వచనము. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 54వ వచనము. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఆ మండిపడి అన్న దగ్గర 2 వేసి ఉన్నది. ఫుట్ నోట్లో తమ హృదయముల యందు నరకబడిన వారై. స్టెఫను తన వాక్యముతో, సత్యముతో, ఆత్మతో, వాక్యమనే ఖడ్గముతో వారిని ఎదుర్కొనేసరికి అది వారి ఆలోచనలు, పద్ధతులు, మార్గాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వారి ఆలోచనలన్నీ కూడా నరకబడినట్లుగా అయిపోయినాయి, విరగ్గొట్టబడినట్లుగా అయిపోయినాయి. ఇక అందుకు వాళ్ళకి కోపం వచ్చేసింది, పండ్లు కొరుకుతా ఉన్నారు. అయితే 55, 56 వచనాలు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు
తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. ఇక్కడ స్టీఫెన్ మాత్రము వారు కోపముతో మండిపడి పళ్ళు కొరుక్కుంటా ఉన్నారు. స్టీఫెన్ చూస్తానే ఉన్నాడు. అయితే ఇతను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమను, అలాగే యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు 56వ వచనము. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. సరే, స్టీఫెన్ చూశాడు. అంతవరకు ఉంటే బాగానే ఉండేది. అతనేం చూస్తున్నాడో, స్టీఫెన్ ఏమైతే చూస్తున్నాడో అది అక్కడ ప్రజలకు చెప్తా ఉన్నాడు. మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పెను. 57వ వచనము. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి. ఇంకా ఇక వెర్రి కోపం వచ్చేసింది వాళ్ళకి. ఏం అర్థం కావట్లా. వారు మామూలుగా వాక్యాన్ని వివరించుకొని వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసింది చెప్తే బాగానే ఉండేది. కానీ అలా కాదు, వాళ్ళు భౌతికమైన దాడికి ప్రయత్నించారు. ఇక్కడ స్టీఫెన్ భౌతికమైన దాడి లేదు. స్టీఫెన్ వైపు నుంచి సాత్వికముతో సంయమనం పాటిస్తూ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, సమాధానంగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ సమాధానాన్ని, దేవుని సమాధానాన్ని వాళ్ళు స్వీకరించే పరిస్థితి లేదు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి 58వ వచనము. పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. 58వ వచనము. పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపారంట. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. 59వ వచనము. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెడతా ఉన్నాడు. ఏమనంటే, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని స్టెఫను మాట్లాడుతూ ఉంటే మరి రాళ్లతో కొడతా ఉన్నారు స్టీఫెన్ని. 60వ వచనము. అతడు మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు ప్రస్తావన కొద్దిగా ప్రక్కన పెడితే, మోకాళ్ళలోని ప్రభువా, రాళ్లతో కొట్టబడుతున్నటువంటి సమయంలో కూడా మోకాళ్ళు ఉండటం మానలేదు. అలాగే ఆ ప్రార్థనలో తన ఆత్మను చేర్చుకోమని ప్రార్థిస్తున్నాడు. రెండవది, తన పట్ల వీరి వ్యవహారము, వీరు ప్రవర్తించిన తీరు అది పాపముగా వారి మీద మోపొద్దు అని గొప్ప శబ్దముతో వారిని క్షమించి వారి రక్షణ, వారి విడుదల కొరకు స్టెఫను మరణ గడియల్లో కూడా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఇది నమ్మకత్వము, ఇది ఫెయిత్ఫుల్నెస్. భోజనాలు వడ్డించే దగ్గర అతని దీనత్వము చూస్తూ ఉన్నాము. మరణములో అతని నమ్మకత్వాన్ని చూస్తున్నాము. మరణము వరకు కూడా అతని నమ్మకత్వాన్ని చూస్తూ ఉన్నాము. ఎవరెవరైతే తనకు వ్యతిరేకంగా ప్రవర్తించారో, వాక్యానుసారంగా తీర్పు తీర్చలేదో వారందరినీ క్షమిస్తూ ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కూడా వారిని క్షమించాలని వేడుకుంటా ఉన్నాడు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో, మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది మరి స్టెఫను జీవితంలో ఉన్నటువంటి దీనత్వము మరియు నమ్మకత్వము. స్టెఫను చివరి మాటల్లో కూడా యేసు ప్రభువుని చూపించాడు. ఈ రోజున యేసు ప్రభువుని మనం చూపించాలి. సమాజానికి కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు.
యేసును చూపించాలి. యేసు గురించి చెప్పడం గాదు. యేసును చూపించాలి. హ్మ్. యేసును చెప్పడం మనం యేసు గురించి చెప్పడం చాలా చెప్పాం. యేసును చూపిద్దాము. చూపించడం కోసము దేవుడు మనల్ని పిలిచాడు. చెప్పడం కోసం మాత్రమే కాదు. యేసును చూపించడం కోసము మనము సిద్ధపడాలి. మన నుండి దేవుడు కోరుకుంటున్నదదే. ఇక్కడ స్టెఫను యేసు వలె ప్రవర్తించాడు. యేసును అనుసరించి, యేసును పోలి నడుచుకున్నాడు. తిరుగుబాటు చేసే వారిని గురించి యేసు ప్రభు ఎలా విజ్ఞాపన చేశాడో, అలాగే స్టెఫను కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి ఎలా అప్పగించాడో, స్టెఫను తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. వివరించాడు సువార్త గురించి, దేవుని ప్రేమ గురించి, దేవుని సంకల్పము గురించి, దేవుని ప్రణాళిక గురించి. క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను క్షమించాను, మీరు కూడా క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదే యేసు ప్రభు కూడా సిలువలో నేను క్షమించాను, మీరు కూడా క్షమించండి. ఈ రెండు ఉన్నాయి. యేసు ప్రభు క్షమాపణలో, ప్రార్థనలో. నేను క్షమించాను, మీరు క్షమించండి. స్టెఫను కూడా అదే అంటున్నాడు. నేను క్షమించాను, మీరు క్షమించండి. ఈ మాట ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పవలసి వచ్చిందంటే, దావీదు చివరి గడియల్లో దావీదు పట్ల ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తించారో, అంటే చివరి గడియల్లో కాదు, తన యొక్క జీవిత కాలంలో ఇద్దరు వ్యక్తుల గురించి తన మరణ సమయంలో తన కుమారుడికి చెప్తున్నాడు రివెంజ్ తీర్చుకోమని. నేనైతే వారిని క్షమించాను, కానీ నువ్వు మాత్రం క్షమించొద్దు అంటున్నాడు. ఆ రీతిగా మాట్లాడుతున్నాడు దావీదు. అందుకే అంటున్నా, ఇక్కడ స్టెఫను గాని, యేసుప్రభు గాని నేను క్షమించాను, మీరు కూడా క్షమించండి అంటున్నారు. కానీ ఇక్కడ దావీదు చివరి గడియల్లో చూస్తే తనైతే క్షమిస్తా ఉన్నాడు గానీ, తన కొడుకును మాత్రం ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళిద్దరిని యేసేయి అంటున్నాడు. అది క్షమించట్లేదు. తను అంతకుముందు క్షమించాడు గానీ, కొడుక్కి చెప్పి వెళ్తున్నాడు వాళ్ళిద్దరిని యేసేయి అని. అలా కాదు ఇక్కడ. స్టీఫెన్ అండ్ జీసస్, యేసును పోలి స్టెఫను నడుచుకుంటున్నాడు. కాబట్టి స్టెఫను నేను క్షమించాను, మీరు కూడా క్షమించండి. నా ఈ పరిస్థితిలో ఎవరెవరైతే కారణమై ఉన్నారో వారందరిని నేను క్షమించాను, మీరు కూడా క్షమించండి అంటా ఉన్నాడు. అయితే స్టీఫెన్ గురించి అప్పుడే తన విషయం అయిపోలేదు. దేవుడు గమనిస్తూ వచ్చాడు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఘనపరుస్తాడు. వారిని మహిమపరుస్తాడు. తన మహిమలో చేర్చుకుంటాడు. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. అయితే ఇప్పుడు 2వ వచనము, భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. భక్తిగల మనుషులను ప్రేరేపించే దేవుడు స్టెఫనును సమాధి చేయడానికి దేవుడు వారిని ప్రేరేపించి ఏర్పాటు చేశాడు. అతని మరణమును గురించి బహుగా ప్రలాపించారు. రాళ్లతో కొట్టబడి చంపబడినటువంటి తన బిడ్డను దేవుడు అలా వదిలేలా ఘనపరిచాడు, మహిమపరిచాడు. స్టెఫను దీనత్వము మరియు నమ్మకత్వము మరణము వరకు యేసు వలె. ఇది స్టెఫను యొక్క దీనత్వము మరియు నమ్మకత్వము మరణము వరకు యేసు వలె. మనమందరము యేసును పోలి నడుచుకోవాలి కదా. యేసు అడుగుజాడల్లో అడుగులు వేయాలి. స్టీఫెన్ మరి దీనత్వము యేసు దగ్గర నేర్చుకున్నాడు, నమ్మకత్వము యేసు దగ్గర నేర్చుకున్నాడు. చివరి వరకు కూడా దీనత్వములో, నమ్మకత్వంలో కొనసాగాడు తన మరణ పర్యంతము కూడా. మొదటిగా మనకు భోజనాలు వడ్డిస్తూ కనబడ్డాడు. భోజనాలు వడ్డిస్తూ కనబడ్డాడంటే ఏమోలే అనుకున్నాను. ఇతనికి వాక్య పరిచర్య అనుభవం లేదు, సువార్త ప్రకటించలేడు, ఎదుటివారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేడేమో అనుకున్నాను. కానీ వాక్యమును వడ్డించగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా
భోజనమును వడ్డించటానికి సిద్ధపడ్డాడు. భోజనమును వడ్డించాడు. దట్ ఈస్ హిస్ హంబుల్‌నెస్. అది తన దీనత్వము, తగ్గింపు. తర్వాత తన నమ్మకత్వాన్ని కొనసాగించాడు. ఆ! వాక్యమును వడ్డిస్తూ, హ్మ్. సువార్తను ప్రకటిస్తూ, దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రేమను ప్రకటిస్తూ చివరి క్షణం వరకు గూడా నమ్మకంగున్నాడు. హ్మ్. స్టెఫెన్‌కి తండ్రి అయిన దేవుడు బాగా తెలుసు. కుమారుడైన యేసు బాగా తెలుసు. పరిశుద్ధాత్ముడు గూడా బాగా తెలుసు. ఇశ్రాయేలీయుల చరిత్ర బాగా తెలుసు. దేవుని ప్రేమ, నడిపింపు బాగా ఎరిగినవాడు. చెప్పాలంటే స్టెఫెను యేసును బాగా అర్థం చేసుకున్నాడు. యేసును అనుసరించాడు. యేసు అడుగుజాడల యందు నడుచుకున్నాడు చివరి వరకు కూడా. హ్మ్. అబద్ధ సాక్ష్యాలకు భయపడలేదు. శిక్షకు, శ్రమకు భయపడలేదు. సొంత చిత్తమును నెరవేర్చుకునేటువంటి ఆలోచన లేదు. సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నటువంటి ఆలోచన మనకెక్కడ కనబడదు స్టెఫెన్‌లో. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుణ్ణి వెంబడించాడు. హ్మ్. ఇది స్టెఫెను స్టోరీ. కనీసము యేసును తెలుసుకున్న దగ్గర నుంచైనా మనము యేసును పోలి నడుచుకోగలుగుతున్నామా? యేసు గురించి మనకెంతవరకు తెలుసు? తండ్రి గురించి మనకెంతవరకు తెలుసు? తండ్రి ప్రేమ గురించి, పరిశుద్ధాత్మను గురించి మనకెంతవరకు తెలుసు? చరిత్ర గురించి ఎంతవరకు తెలుసు? స్టెఫెనులో ఉన్న దీనత్వము, ఆ ధైర్యము, ఆ నమ్మకత్వము మనలో ఉందా? హ్మ్. యేసును జీవిద్దాము. యేసును నేర్చుకుందాము. స్టీఫెన్ మనకి బోధిస్తా ఉన్నాడు. యేసును జీవించండి, యేసును చూపించండి, యేసును నేర్చుకోండి అని చెప్తున్నాడు స్టీఫెన్. ఆ! దీనత్వంలో పరాకాష్ట ఏంటంటే మరణమే చివరి స్థితి. అంటే దీనత్వంలో పరాకాష్ట. మరణము, మరణము, మరణమగునంతగా యేసు ప్రభువారు ఎలా తగ్గించుకున్నారో, అలాగే స్టీఫెన్ కూడా తన మరణములోనూ తగ్గింపు విడిచిపెట్టలేదు. దీనత్వాన్ని విడిచిపెట్టలేదు. నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. మరి మన పరిస్థితి ఏంటి? ఈ రోజున మన పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి. దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవుడు త్వరగా రాబోతున్నాడు దేవుడు. మరి మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని మనము మొదలుపెట్టామా? కొనసాగిస్తున్నామా? ముగిస్తాము అనేటువంటి ఆలోచన మనకు ఉన్నదా? అంచనా ఉన్నదా? పౌలు అన్నాడు కదా! నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. స్టీఫెన్ కూడా అదే మాట చెప్పగలడు. అదే మాట చెప్పగలడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి అని స్టెఫెన్ కూడా అలాంటి మాట చెప్పగలడు. మరి మనము కూడా అలాంటి మాట చెప్పటానికి సిద్ధపడదామా? దేవుని ఎదుట ధైర్యంగా నుంచుందామా? స్టీఫెన్ యొక్క చివరి గడియల్లో తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభువారు లేచి నుంచున్నారు స్టీఫెన్‌కి ఆహ్వానం పలకటానికి. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు. నీ యజమానుని సంతోషంలో పొందు అని మనము యేసు ప్రభువారి ప్యారబుల్‌లో చూస్తాం గదా! తలాంతులు ఇచ్చి వెళ్ళినటువంటి ఆ ప్యారబుల్‌లో 5, 2, 1 ఆ తలాంతులు ఇచ్చి దూరదేశానికి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున నుంచున్నాడు స్టీఫెన్ని వెల్కమ్ చేయడానికి. మరి మన పరిస్థితి కూడా అలాగే ఉండబోతుందా? తగు రీతిలో సిద్ధపడతామా మరి? దేవుడు కోరుతున్నాడు స్టీఫెన్ దగ్గర దీనత్వము మరియు నమ్మకత్వాన్ని నేర్చుకోండి అని. చిన్న ప్రార్థన, ఆశీర్వాదం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మిడ్ వీక్ ఫెలోషిప్‌లో
స్టీఫెన్ యొక్క దీనత్వము, నమ్మకత్వమును మాకు వివరిస్తూ వచ్చారు. ఆ రీతిగా మేము కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలని మీరు కోరుతున్నారు. అవును ప్రభువా. తనకు చాలా అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా భోజనాలు వడ్డించడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత మీరు తనని హెచ్చించారు. వాక్యము వడ్డించడానికి తనను ఎన్నుకున్నారు, నియమించారు. చివరి వరకు నడిపించారు. యేసు దగ్గర తను నేర్చుకున్న దీనత్వము, నమ్మకత్వము తన మరణ పర్యంతము కూడా విడిచిపెట్టలేదు. అవును ప్రభువా. మేము కూడా అలాగ ఉండాలని మీరు కోరుకుంటుండగా, వాక్యము విన్న ఈ నీ బిడ్డలందరూ కూడా యేసు వలె, స్టీఫెన్ వలె మేముండటానికి మేమందరం ఉండడానికి సహాయం చేయండి. అలాగే ఇన్ని బిడ్డల భౌతిక సంబంధమైన ప్రతి అవసరమును కూడా తీర్చమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ అండి.